జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణం గురించిన మరికొన్ని విషయాలు నేను మీతో మాట్లాడదలుచుకున్నాను. పోయినసారి భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. భక్తులు ఎప్పుడూ భక్తి మాత్రమే ప్రధానంగా భావిస్తుంటారు. భక్తి అనేది ఆ సంతోషంలో హద్దుల్లేని పరవశంతో భగవంతునిలో ఐక్యమైపోవడం కోసం రాత్రింబవళ్ళు భక్తితోనే గడుపుతుంటారు. అదీగాక ఇంకా చెప్పాలంటే వాళ్లకు దొరికే సంతోషంతో ఈ భక్తి నువ్వు మాకు జన్మ జన్మలకు ప్రసాదించమని వేడుకుంటూ ఉంటారు. నాకు ముక్తి అనేదే వద్దు. నరసింహ మెహతా చెప్పారు, ఎన్ని జన్మలెత్తినా జన్మ జన్మలు గడిచినా నేను ముక్తినే అడగను. నీ భక్తి ఒక్కటే నాకు చాలు. ఆయన కూడా ముక్తి వద్దనే చెప్పారు, ఎందుకంటే ఆ తర్వాత భక్తి ఉండదు. ఇదే నరసింహమేహతా ఇంకా ముందుకెళ్ళి చివరి ఘడియల గురించి ఆయన చెప్పారు. అప్పుడు ఆయన ఇలాంటి విషయాల గురించి ఎన్నో వివరంగా చెప్పారు. ఎక్కడైతే చేసే పనులన్నీ నిజమైనవో కాదో అక్కడ చేసే సాధనలన్నీ అబద్ధాలే. అంటే ఆత్మ అనే దానిని నువ్వు ఏ రోజు అర్థం చేసుకుంటావో అంతవరకు నువ్వు చేసే అన్ని పనులు అబద్ధమనే అనుకోవాలి. నువ్వు చేసే తపస్సు, జపం, భజన, పాటలు ఇవన్నీ అబద్ధంగా మారిపోతాయి. ఈయన భక్తుడే, కానీ ఈయనే ఇలా చెప్తున్నారు, ఎవరికైతే ఈ ఆత్మతత్వం ప్రాప్తిస్తుందో వారికి ఖచ్చితంగా ముక్తి అనేది లభిస్తుంది. అందువల్ల భక్తులు ఏం చెప్తున్నారంటే, నేను ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా వెళ్ళాను, ఇంకా లక్షలాది సంవత్సరాలు నేనిక్కడ అవస్థలు పడాల్సి ఉంటుంది. భక్తుల నుంచి ఈ ఒక్క విషయం తప్ప జ్ఞానులు ఎప్పుడు చెప్పేదేంటంటే, భక్తి అనేది రెండు రకాలు. ఒకటి ప్రత్యక్షమైనది, ఇంకొకటి కళ్లకు కనిపించని భక్తిగా ఉంటుంది. కళ్లకు కనిపించని భక్తి మనం అర్థం చేసుకోలేని విధంగా ఉంటుంది. అంటే మన ఊహకు తగినట్టు భగవంతుని రూపాన్ని సృష్టించుకుని భక్తితో ఉంటాం. ఆ తర్వాత మనం ఏ రూపంలో కావాలనుకున్నా సరే, కొందరు రాముని రూపంలో, కొందరు కృష్ణుని రూపంలో, కొందరు మహావీరుని రూపంలో, కొందరు శివుని రూపంలో, వాళ్ళ రూపాలన్నిటిలోనూ భక్తితో ఉండడం, ఈ రూపంగా భక్తితో ఉంటే మనం వృద్ధికి వచ్చేటప్పుడు అప్పుడు భగవంతుడే ఆ టైంలో ఏం చెప్పాడంటే, శ్రీకృష్ణ పరమాత్ముని మీద నువ్వు భక్తితో ఉండి ఉండి నువ్వు గీతలో చదివేటప్పుడు కూడా ఆయన ఆత్మను అర్థం చేసుకోవడం గురించే చెప్పాడు. అదే విషయమే ఈయన నా మీదనే జన్మ జన్మలుగా భక్తితో ఉండు, భక్తిని అనుసరిస్తూ ఉండు, అర్జునునితో ఇది చెప్పలేదు. చెప్పినదంతా ఒకే ఒక్కటి, నా దగ్గర ఆత్మజ్ఞానం ఉంది, దాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. ఆయనే ఒక జ్ఞాని. ఆత్మను అర్థం చేసుకో, దాంతో పరలోకగతి పొందు, మోక్షాన్ని ప్రాప్తం చేసుకో. అర్జునునికి దీనికి తగిన మార్గం చెప్పాడు. ఆయన కూడా మోక్షప్రాప్తి పొందాడు. ఇలా భక్తితో ఉండి ఉండి అందులో ఉండే ఆనందం ఉందే, అది వేరే. కానీ కర్మ ఫలితం మనది. మరీ ఎక్కువగా ఉంటే చాలా దుఃఖం కలుగుతుంది, మనసుకి కష్టం వేస్తుంది. గొప్పగా చెప్పుకోదగిన సుఖం, సనాతన సుఖం ప్రాప్తిస్తుంది. ఆత్మజ్ఞానం పొందిన వెంటనే ఇక్కడ నుంచే, ఈ శరీరం నుంచే మోక్షానికి తగిన మార్గం మనకు దొరకడం ప్రారంభమవుతుంది. జీవన్ముక్తి దశ అని మనం దీన్ని చెప్పొచ్చు. మన ఇండియాలో చూసామంటే హిందూ ధర్మాల్లోనైనా సరే అన్ని ధర్మాల్లోనూ అల్టిమేట్ విషయం చెప్పడం ముక్తి గురించే. శివుణ్ణి పూజించే వాళ్లకు భగవంతుని చెంత భేదం లేకుండా పోతే వాళ్లే శివుడవుతారు. అంటే ఇరుగు పొరుగున ఒకరు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఏ భగవంతుడిని పూజిస్తున్నావో ఆ భగవంతుడిగానే మారావంటే అదే అసలైన భేదభావాలు లేని భక్తి అని చెప్పారు. జీవుడు, శివుడు, నేను అనే భేదం ఏ రోజు లేకుండా పోతుందో అప్పుడే నేనే శివుణ్ణి. ఓం నమశివాయ, ఓం నమశివాయ అని చెప్పి చెప్పి కొంతకాలానికి మనమే భగవంతునిలో లీనమైపోతాం కదా. కానీ ఎప్పుడీ భేదం లేకుండా పోతుందో, భేద జ్ఞానం ఏర్పడుతుందో, నేను నువ్వు
అనే భేదం లేకుండా పోతుంది. అప్పుడు మనకు ఏమనిపిస్తుందంటే మనలో ఉండే ఆత్మ పరమాత్మనే శివుని రూపం అనేది తెలుస్తుంది. అదే నేననిపిస్తుంది, అంటే నేనే శివుణ్ణి. అప్పుడు ఒకరు ఏం చెప్పారంటే చిదానంద రూపం శివోహం శివోహం ఇదే విషయం అవుతుంది. నేనే శివోహం. ఎవరైతే తనే భగవంతుడవుతాడో అక్కడ ముక్తి కలుగుతుంది, అప్పుడే మోక్షం. దీన్ని అర్థం చేసుకోవడంలో వేరువేరు మార్గాలు ఉన్నందువలన అందరికీ గందరగోళం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆత్మజ్ఞానం అనేది పూర్తిగా ఉంటుందో అక్కడ కంటికి కనిపించిన భక్తి అనేది చాలా ఉంటుంది. కానీ తరువాతే ప్రత్యక్ష భక్తి అనేది ఏర్పడుతుంది. అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నాలో ఉన్నదే అసలైన స్వరూపం అనేది కృష్ణ పరమాత్ముడు ఆత్మ నీలోనే ఉందని చెప్పాడు. నేను ఈ లోకంలో ఉండే సకల జీవరాశుల్లోనూ ఉన్నానని అర్జునునితో ఆయన చెప్పారు. అదే ఒకరి ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం ఉంటూనే ఉంది. నువ్విప్పుడు నన్ను చూస్తూనే ఉన్నావే, ఈ శరీరం అంతమయ్యేది, దీనికి ఒక అంతం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈయనకు కూడా ఆయన కాలుకి బాణం తగిలింది కదా, అంటే బాణం తగిలింది. కృష్ణ పరమాత్ముని శరీరంలో బాణం గుచ్చుకుంది. చివర్లో ఆయన కాలుకి దెబ్బ తగిలింది. వేటగాడి బాణం తగలడం వలన ఆయన జీవితం అంతమైంది. కానీ ఆయన పరమాత్మ స్వరూపం అది అంతమే కాలేదు, అది శాశ్వతం. అలాంటి ఏ శాశ్వత స్వరూపమే అందరిలోనూ ఉంది. అది అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇది అర్థం చేసుకుంటే శ్రీకృష్ణ పరమాత్మని స్వరూపంలో తేడా లేదని తెలుస్తుంది. ఈ జ్ఞానం అనేది కలిగిన వెంటనే నువ్వు వేరు నేను వేరు అనేది కలుగుతుంది. రెండు ఒకటి కాదు అని మీకు తెలియడం ప్రారంభమవుతుంది. నేనే ఇది అన్ని చోట్ల ప్రతిధ్వనిస్తోంది. అది లేకుండా పోతుంది. ఎవరి దగ్గరైతే ప్రత్యక్ష భక్తి ఉందో వారి ప్రత్యక్ష భక్తికి ఇదే కారణంగా ఉంది. ఈ విధమైన జ్ఞానంతో ముఖ్యమైన విషయం అర్థమైందంటే ఇందులో భక్తి, జ్ఞానం వీటిల్లో ఏది ఉన్నతమైంది, భక్తి అనేదా జ్ఞానం అనేదా, ఈ తేడాలన్నీ ఖచ్చితంగా మనల్ని వదిలేసిపోయిందనే చెప్పుకోవాలి. అందరూ వాళ్లకు సంబంధించి మహాత్ములే. ఎప్పుడైతే ఈ రెండింటికి సంబంధం కలుగుతుందో అసలైన దారిలో భక్తి అనేది కలుగుతుంది, దాని అసలైన జ్ఞానం ప్రాప్తిస్తుందో అప్పుడే దాని ఫలితం పరమాత్మ స్వరూపంగా మీకు తెలుస్తుంది. ఇక మీదట మనం భగవంతునికి సమానమనే ఉద్దేశం ఏర్పడుతుంది. ఇదే విషయమే నీ ఆత్మ అనేది పరమాత్మగా మారుతుంది. తర్వాత అది మోక్షానికి వెళ్లి చేరుతుంది. మనం అర్థం చేసుకోవడంలోనే తేడా ఉంది తప్ప విషయం అన్నిటిలోనూ ఒకటే ఉంది. భక్తితో ఉండి ఒకరు మనసారా అంగీకరించలేదంటే పరమాత్మ నేను నువ్వు సమానమైన వాళ్లమే, నన్ను నీ పాదాల చెంతకు చేర్చుకో. కాని భగవంతుడు ఏం చెప్తున్నాడు? నాకు రూపమే లేదే, నేను రూపం లేనివాణ్ణి అని చెప్తున్నాడు. అదేవిధంగా రూపంలోని స్వరూపమే, ఆ స్వరూపాన్నే నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు అలాగే మారతావు. ఇప్పుడు నేనే అలా ఉన్నాను. తర్వాత భగవంతుడనేవాడు నా నుంచి నారాయణుడు అయ్యాడు, పైనుంచి రాలేదు. శ్రీకృష్ణుడు, రాముడు, మహావీరుడు అందరూ వారి వారి అమ్మ గర్భం నుంచి వచ్చిన వారే కదా. తమ అన్ని కర్మ ఫలితాలను పూర్తి చేసుకుని వాళ్ల బాధ్యతలను చేసే పరమపదాన్ని పూర్తిగా పరమాత్మ పాదాలను పొందే తమ మార్గాన్ని మోక్షానికి తీసుకువెళ్లి వాళ్ళు మోక్షాన్ని పొందారు. శ్రీకృష్ణుడు జ్ఞానం గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం గురించి చాలా చెప్పాడు. అందరూ ఒకే విషయాన్నే చెప్పారు, మీలో ఎటువంటి భేదాలు లేవు. అంతేకాకుండా ఇంకో ప్రశ్న కూడా ఉంది. మరణించిన తర్వాత జన్మలను కోరుకోవడం అంటే మరణించిన తర్వాత మోక్షం అడగకుండా ఉండడం, ఈ రెండు మీకు తేడాగా ఉంటాయి. మన భారతదేశంలో భక్తి మార్గం, జ్ఞాన మార్గం అనే వెళ్తున్నారు. ముఖ్యంగా ఇందులో చాలా చాలా దీర్ఘంగా వెళ్ళి వెతికారంటే అప్పుడు మీకు ఒక విషయం ఖచ్చితంగా తెలుస్తుంది. అంటే భక్తి, జ్ఞానం వేరువేరు కాదు, రెండు ఒకదానిలో ఒకటి కలిసిపోయిన విషయమే. రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి. భక్తి, జ్ఞానం ఎలా విడివిడిగా ఉండడానికి వీలవుతుంది? మీరు ఏ విషయంలో భక్తిగా ఉన్నారో ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసి ఉండాలి కదా. దాని గురించి కాస్త వివరంగా నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి కదా.
అప్పుడే మీకు ఈ దారిలో సన్మార్గంలో భక్తి ఆచరించడానికి వీలుంటుంది. ఉదాహరణకు మీకు కృష్ణుని గురించి ఏమీ తెలియదు. శ్రీకృష్ణ పరమాత్ముడంటే ఎవరు, ఎక్కడ ఉండేవారు, ఏం చేసేవారు, ఎలా ఉండేవారు, వీటి గురించి తెలియకుంటే తర్వాత నిజమైన భక్తిని చూపించగలరు. మీకు ఆయన గురించి ఎంత బాగా వివరాలు తెలుస్తుందో, ఆయన దివ్య దర్శనం అనేది ఉంది. అర్జునునికి గీత గురించి చెప్పిన విషయాలే అందులో ఉన్నాయి. మీరు ఈ జ్ఞానాన్ని మీ జీవితంలో అప్లై చేస్తూ ఉన్నారంటే మీకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. తర్వాత ముక్తి అనే పరిస్థితి, ఆనందం అనే పరిస్థితి మీకు అనుభవంలో తెలిసొస్తుంది. తర్వాత కృష్ణుని గురించిన సంతోషం, ఆనందంగా ఉంటుంది. ఆహా, ఈయన ఎంత జ్ఞాని, ఎన్ని చెప్పాడనిపిస్తుంది. ఆయన గురించి పూర్తిగా తెలిసిందంటే అది మీ భక్తి. అంతేగాని మీలో ఏర్పడిన భక్తి జ్ఞానమే యూజువల్ జ్ఞానం అంటారు. అసలైన జ్ఞానం లభించిందంటే అసలైన భక్తి అనేది మీకు అర్థమైపోతుంది. అలా మీకు అర్థం కావడం వల్ల మీరు నిజంగా ఏమీ చేయక్కర్లేదు. అందువల్ల భక్తి జ్ఞానం ఒకటిగానే ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్తాను. మీరు మీ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే, మీకు ఎయిర్పోర్ట్కి వెళ్లే దారి కొంచెమైనా తెలియకుండా ఉందంటే అప్పుడు మీరు మొట్టమొదట ఏం చేయాలో చెప్పండి. అంటే మొదట ఎయిర్పోర్ట్కి వెళ్లాల్సిన దారిని మీరు ఎలాగైనా తెలుసుకోవాలి. మీరు ఎవరితోనైనా ఖచ్చితంగా దాని గురించి అడగాలి. ఎవరైనా తెలిసిన ఆయన, ఎవరైనా గైడు మీకు దారిని ఖచ్చితంగా చెప్తాడు. అక్కడికి దారి వెళ్లే వివరాలు ఖచ్చితంగా ఆయన చెబుతారు. ఒక పేపర్లో రాసిస్తారు. మీకు ఎయిర్పోర్ట్కి వెళ్లే వివరాలన్నీ మీకు తెలిసాయి. ఇది చేతిలో ఉంచుకుని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళగలరా? వెళ్లడం మీ వల్ల అవుతుందా? మీకు కేవలం ఈ పేపర్ ఇస్తే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళలేరు. మీరు ఎలా వెళ్లాలనే దారి దొరికిందో లేదా తెలిసిందో ఆ నాలెడ్జ్ పెట్టుకుని మీరు అక్కడికి వెళ్ళి తీరాలి. ఈ వెళ్లే క్రియనే భక్తి. అంతేగాని మీరు వెళ్ళడానికి తగిన దారి మీకు కుదిరింది కదా, దీనినే మనం జ్ఞానమని అంటాం. అంటే మీరు వెళ్ళవలసిన దూరం ఏంటనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళగలరు. అదే విధంగానే ఆత్మకు, మోక్షానికి వెళ్ళవలసి ఉంటుంది. మోక్షానికి తీసుకుని వెళ్లే వాళ్ల గురించి మీకు అన్ని వివరాలు తెలిసి ఉండాలి. వాళ్ల గురించిన పూర్తి జ్ఞానం మీకు తెలిసి ఉండాలి. వాళ్ల గురించి అంటే ఆ జ్ఞానం, ఆ ఆత్మజ్ఞానం అనేది ఉంటేనే, మీరు ఈ ప్రపంచ సమాచారం ఉంటేనే మీకిది మంచిది. అందువల్ల ఈ స్వభావం పరమానందమే. జ్ఞానం, దర్శనం, పరమానందం ఈ విధమైన దారికి రావాలనుకుంటే మీకు అన్ని కర్మ ఫలితాలు ఖచ్చితంగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి. అన్ని కర్మలు దూరంగా పోతాయి. అందువల్ల ఆత్మ లోపల ఉండే ఆత్మ పరమాత్మ అవుతుంది. ఇలాంటి అన్ని రకాల కర్మ ఫలితం నుంచి ముక్తిని పొందిన తర్వాత కూడా ఈ పరమాత్మ లోకంలో ఎక్కడ ఉంటుంది? నిజంగా చూస్తే పరిమాణాల్లో అనేక రకాలుగా ఇది అతుక్కుని ఉన్నందువల్ల మనం ఇక్కడికి వచ్చాం. ఇవన్నీ ముక్తి పొందామంటే ఇదే ఆత్మ మోక్షానికి వెళ్తుంది. ఇదే చిత్తక్షేత్రం అంటాం. బ్రహ్మాండం పైన ఎక్కడ ఈ బ్రహ్మాండం అంతమనేది ఉంటుందో అదే చిత్తక్షేత్రం. ఆ చిత్తక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆనందం పరమానందం అన్నట్టుగా ఎప్పుడూ ఉండాలి. ఇదంతా మోక్షానికి వెళ్లడం గురించి కాదు, మోక్షప్రాప్తి అని కూడా చెప్పొచ్చు. అంటే భక్తితో మనం భగవంతుణ్ణి ఏం వేడుకుంటాం? నువ్వు ఎక్కడున్నావో అక్కడికే నన్ను పిలుచుకో, నీ పాదాల చెంతకు నన్ను చేర్చుకో. శ్రీకృష్ణ మహావీరుడు అందరూ మోక్షంలోనే ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? నేను తిరిగొచ్చి కోట్లాది ప్రజల దగ్గరకు వచ్చి మోక్షానికి తీసుకుని వెళ్తానని చెప్పాడు. భగవాన్ మహావీరుడు మోక్షానికి వెళ్లాడు, రామచంద్రుడు మోక్షానికి వెళ్లాడు, చాలా తీర్థంకరులు మోక్షానికి వెళ్లారు, పాండవులు కూడా మోక్షానికి వెళ్లారు. వీళ్ళందరూ వెళ్లిన మోక్షంలో మీరు వారిని చూడాలనుకుంటే మీరు ఆయన మీద భక్తితో ఉంటేనే కదా అక్కడికి వెళ్లి వాళ్ళని చూడగలిగేది. అందువల్ల అంతిమ లక్ష్యం మాత్రం మోక్షమే అయ్యుండాలి. ఇందులో అన్నీ వస్తాయి. భక్తి వచ్చింది, యోగం వచ్చింది, కర్మ ఫలితం, జ్ఞానం అన్నీ వచ్చాయి. ఆత్మను అర్థం చేసుకున్న తర్వాతనే ఆత్మజ్ఞానం ఆరంభమవుతుంది. ఆత్మను అర్థం చేసుకున్న తర్వాతనే ఆత్మ కలుస్తుంది, ఆత్మయోగం ఆరంభమవుతుంది. అక్కడ మానసయోగం, మాటయోగం, మేనియోగం ఇవి
అన్నీ ఉన్నాయి. ధ్యానం చేయాలంటే ఆత్మనో దేన్ని కావాలన్నా మనం ధ్యానం చెయ్యొచ్చు. అది చేయాలనే అనుకోవాలి కదా. అప్పుడు ధ్యానం కాదు, ఏకాగ్రత వహించడం. ఈ ధ్యానం అనేది క్రియ కాదు, అది చాలా సులభం. మనసులోనే తోచే ఒక విషయంగా ఉంటుంది. ఆత్మను అర్థం చేసుకున్న తర్వాత ఆత్మజ్ఞానం తానంతటా అదే వస్తుంది. ఏదీ మనం చేయాల్సి ఉండదు, శాశ్వతంగా ఉంటుంది. ఇదే నా అనుభవం. నాకు దాదాజీ దగ్గర నుంచి 1968లో జ్ఞానం ప్రాప్తించింది. ఆ తర్వాతే నేను శుద్ధ ఆత్మ. అటువంటి ఉద్దేశం ఏకాస్త కూడా నన్ను వదిలి పోనే లేదు. ఇది ఆటోమేటిక్గా తానుగానే ఉంటుంది. ఈ శరీరం, మనసు, వాక్కు, మేను ఇది నా స్వరూపం కాదు. ఇప్పుడు మీతో మాట్లాడమైనా సరే, ఏమైనా సరే, లేవడం, కూర్చోవడం, తినడం, ఇలా అన్ని సమయాల్లోనూ ఈ అవేర్నెస్ ఉంటూనే ఉంటుంది. ఈ చర్యలు చేయడం అనేది ప్రత్యేకం. శరీరం, మనసు, మేను, వాక్కు, ఇంకా నేను ఆత్మ, నేనే అన్నీ తెలుసుకోగలదాన్ని, పరమానంద స్వరూపిణి. లోకంలో ఉన్న ఏ దుఃఖమైనా దీన్ని సాగదీయడం కుదరదు. ఎలాంటి కర్మ ఫలితం ఏర్పడడం కుదరదు. దీన్ని మీరు అనుభవంతో తెలుసుకోవాలి. ఇటువంటి జ్ఞానమే నాకు దాదాజీ భగవాన్ నుంచి 1968లో లభించింది. ఈ జ్ఞానమే నేను అందరికీ బోధిస్తూ ఉన్నాను. ఈ జ్ఞానమే అందరూ నా దగ్గరకు వచ్చి ప్రాప్తి పొందుతున్నారు. కానీ ప్రత్యక్షంగా రావడం అవసరం. ఇది లేకుండా వేరే ఏ విషయమైనా ఖచ్చితంగా అక్కడ ఉండదు. అంటే జ్ఞానులు లేకుండా జ్ఞానం ఉండదు. ఇది అంతా జ్ఞానానికి సంబంధించిన విషయాలే. జన్మజన్మలు పూర్తి చేసుకునే మనం ఇప్పుడు ఈ జన్మకు వచ్చాం అంటే దేనికైనా ఒక అంతం అనేది ఉంది కదా. కబీర్ దాస్ ఎంతో అందమైన ఒక విషయాన్ని చెప్పారు. ఆయన పెద్ద జ్ఞానిగానే ఉన్నారు. తర్వాత ఆయన ఏం చెప్పారు? ఈ విధంగానే చెప్పారు. అంటే మీరు ఫలానా రూపంగా జీవించండి. ఎప్పుడైతే ఈ లోకానికి మనం వచ్చామో లోకం నవ్వుతుంది, కానీ మనం ఏడుస్తాం. ఎప్పుడు మనం ఈ లోకంలోకి వచ్చామో లోకం నవ్వుతుంది, మనమే ఏడుస్తాం. చేసేలా ఉంటే ఇటువంటి ఒక చోటికి వెళ్ళు. మీరు నవ్వాలి, లోకం ఏడవాలి. పుట్టే అందరికీ ఏం చెప్తున్నారంటే, మనం పుట్టేటప్పుడే నువ్వు ఏడుస్తున్నావు, నీ పిల్లలు అందరూ ఏడుస్తున్నారు. నువ్వు పుట్టినప్పుడు అందరూ స్వీట్స్ తింటారు, పార్టీలు అవి ఇస్తుంటారు, కానీ నువ్వు ఏడుస్తూనే లోకానికి వచ్చావు. ఇప్పుడు నువ్వు పుట్టావు, కానీ నువ్వు పుట్టిన తర్వాత ప్రజలందరూ ఏడవాలి. నువ్వు ఏం చెయ్యాలనేది, నీకు ఏర్పడిన సంతోషాన్ని నువ్వు ఎప్పుడూ దాన్ని స్వీకరించాలి. ఇదే మీకు జరగాలి. మరణం గురించి మీరు నవ్వుతూనే స్వాగతం చెప్పాలి. నీకు ఇలాగే ఉండాలి. అప్పుడే నీ వెనుక ఉన్నవాళ్లు ఏడుస్తారు. అప్పుడే ఈ లోకం ఏడవడం ఆరంభిస్తుంది. ఇది మన జీవిత లక్ష్యంగా ఉండాలి. మనకు ఎవరినో ఏడ్పించి చూడాలనే కోరికేమీ లేదు కదా. కానీ అన్నీ గుర్తుంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇదే ఇతడు ఎలాంటి జీవితం జీవించాడు, ఇతరులకి ఏమిచ్చాడు, ఇదే తలుచుకుని ఇతరులు ఏడుస్తారు. అంటే మహాత్మా గాంధీజీని గురించి తలుచుకుని ఈరోజు కూడా అందరూ ఏడుస్తారు కదా. లేదంటే ఆయన్నో, ఆయన మరణాన్నో, ఆయన అద్భుతాలనో. ఆయన కాల్చబడి చనిపోయాడు కదా, కానీ ఆయన మొహంలో ఎలాంటి వేదన కూడా లేదు. అంటే బాధ లేదు, కోపం లేదు. కాల్చి చంపిన వాడి మీద ఎలాంటి కోప దృష్టితో ఆయన చూడలేదు. అన్నిటినీ మించి ఒకే ఒక్క మాటే ఆయన పలికాడు, హే రామ్, హే రామ్. ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. ఇటువంటి మరణాన్నే మనం మరణమని చెప్తుంటాం. ఈ మరణం ఏర్పడ్డం వల్ల ఆయన వెనుక కోట్లాది ప్రజలు వెళ్లారు. కోట్లాది ప్రజలు ఏడ్చారు. ఇంకా చెప్పాలంటే ఎంతో మంది ప్రజలు స్పృహ కోల్పోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ వచ్చింది. ఏవేవో జరిగాయి. ఇది ఒక విధమైన ఉన్నత మరణమే. చాలామంది ఉన్నారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా వాళ్ల కోసం ఏడుస్తుంటారు. పెద్ద పెద్ద సాధువులు ఉన్నారు. దాదాజీ మరణం సంభవించింది.
1968లో ఆయన చనిపోయినప్పుడు వేలాది మంది ప్రజలు ఏడుస్తూనే ఆయన వెనుక వచ్చారు. ఆ ఏడుపు మన ఆత్మనే మనల్ని వదిలేసి వెళ్ళినట్టు ఉంటుంది. మన వెనుక ప్రజలు ఏడవాలి, కానీ అది ఎప్పుడు ఏడుస్తారు? మన మనసు, మేను, వాక్కు అన్నీ ఇతరుల కోసమే ఉండాలి. పరోపకారం కోసమే జీవితం సాగించాలి. మనకంటూ కాదు, మన భార్యకు కాదు, మన పిల్లల కోసమూ కాదు, అంతెందుకు మన కోసమని కూడా కాదు, మన బంధువులకు కాదు. మన జీవితం కేవలం ఇతరుల కోసమే. ఈ జీవితం గురించే నేను చెప్తున్నది. ఇటువంటి జీవితాన్నే మనం నిజమైన జీవితమని చెప్పుకుంటున్నాం. అసలైన జీవితాన్నే వారు జీవించారు. ఇటువంటి జీవితాన్ని జీవించిన వారు మహాత్ములే అయ్యుంటారు. ఇటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. మన జీవితం కూడా ఇలాగే ఉండాలి. ప్రతి మనిషి తన జీవితాన్ని తన కోసమే జీవిస్తున్నాడు. మీకంటూ ఏవైనా బాధ్యతలుంటే వాటిని మీరు ఖచ్చితంగా పాటించాలి, చెయ్యండి. కానీ ఫీలింగ్స్ మీరు వినియోగించే టైమే ఇతరుల కోసం కూడా వినియోగించండి. ఇతరులకు సహాయం చేయండి. డబ్బుతో వీలైతే చేయండి, లేదా వేరే విధంగా చేయండి. ఇతరులకి ఏదైనా మీరు మంచి చేయండి. ఎవరైనా అక్కడికి ఇక్కడికి వెళ్లాలని చెప్తే మీరు నడుస్తూ వెళ్ళండి, లేదా సైకిల్ మీద వెళ్ళండి. ఏ విధంగా వీలైతే అలా వెళ్ళండి. ఇది ఏదీ వీలు కాలేదా? ఏదైనా సమస్య అంటూ వస్తే వాళ్ల ప్రాబ్లమ్స్ ఏంటనేది అడగండి. వాళ్ల మనసులో ఉన్న విషయాన్ని ఆవేశం లేకుండా మంచి మనసుతో కూర్చుని మీరు అడగండి. అప్పుడే ఇతరులకు మనశ్శాంతి కలుగుతుంది, సంతోషంగానూ ఉంటుంది. ఇదే చేయాలి. మనం ఏం చేయాలనేది ఆలోచించి చూడాలి. అందరూ డబ్బు ద్వారా సహాయం చేయడం అనేది వీలుపడని విషయం. ఇప్పుడు ఎవరైనా మన దగ్గరికి కష్టంగా ఉందని చెప్పొస్తే వాళ్ళని ఎలా ఆ కష్టం నుంచి బయటికి తీసుకురావాలా అని ఆలోచించాలి. వారికి ఆధ్యాత్మిక మార్గం గురించి మనం నేర్పించాలి. అప్పుడే వారికి కర్మ ఫలితం నుంచి ముక్తి లభిస్తుంది, మనసుకి కాస్త మనశ్శాంతి లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి జ్ఞానదీక్ష ప్రాప్తింపజేశావంటే వారు జనన మరణాల గురించి తెలుసుకోవడానికి మనం సహాయం చేయొచ్చు. ఎన్నో జన్మజన్మల దుఃఖం కూడా పోతుంది. ఆనందం తప్ప వేరేమీ ఉండదు. ఇటువంటి పనులు మనం చేయొచ్చు. పర్సనల్గా 1-to-1 లేదా సత్సంగానికి తీసుకుని వెళ్లడం. ఈ టీవీ మీడియా ఉంది, ఆడియో వీడియో మీడియాలు కూడా ఉన్నాయి. లోకంలో మంచి చేయడం కోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. ప్రజల కోసమే ఈ విధమైన హై టెక్నాలజీ ఉన్నందువల్లనే ఇంట్లో కూర్చునే ఇటువంటి సత్సంగాలన్నీ చూడ్డానికి అవకాశం ఉంది. మంచి విషయాలన్నీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఎవరికి ఆశ ఉందో వాళ్ల కోసం. మీరు ఎంత తెలుసుకుంటారో అంత లాభం ఉంటుంది మీకు. మేం కూడా మా వల్ల అయిన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. సాధువులు, మహాత్ములందరూ వారి వారి దారుల్లో ప్రయత్నిస్తున్నారు. దీన్ని ఉపయోగించుకోవడం మన బాధ్యత, మన కర్తవ్యం. ఎంత ఉపయోగించుకుంటారో అంత లాభం ఖచ్చితంగా ఉంటుంది మీకు. మీ జీవితంలో సంతోషమే. జై సచ్చిదానంద.